హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం డ్రై డేట్స్ పౌడర్ చూడబోతున్నాం. ఇది బేబీ ఫుడ్లోకి చాలా బాగా పనికొస్తుంది. ఇలా 100 గ్రామ్స్ తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న దాన్ని పాన్ ఫ్రై చేయబోతున్నాము. ఇలా పాన్ ఫ్రై చేస్తున్నాం కదా, ఇది ఇద్దరు ఎండలో కూడా బాగా ఆరబెట్టుకోవచ్చు. బాగా ఆరిపోయినాక కానీ మనం పౌడర్ చేసుకోకూడదు. ఇలాగ మనం పాన్ ఫ్రై చేసినప్పుడు కంప్లీట్గా డ్రై అయితే అయిపోతాయి. సో ఇలా పాన్ ఫ్రై చేశాక మంచిగా కూల్ అయిపోయింగానే మనం మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక కంప్లీట్గా ఒక్కసారి పౌడర్ రాదు. సో ఇట్లా మనం జల్లించుకోవాల్సి వస్తుంది. ఇలా 3-4 టైమ్స్ జల్లించుకున్నాక పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ వచ్చేసి చెప్పా కదా, బేబీ ఫుడ్స్లోకి మనం డైరెక్ట్గా న్యాచురల్ స్వీట్నర్గా యాడ్ చేసుకోవచ్చు. రాగి పౌడర్లో కానీ లేకపోతే ఏమైనా ఉగ్గులో కానీ మీరు పెట్టాలనుకుంటే చాలా బాగుంటుంది స్వీట్గా. అలాగే దీని అరోమా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇది మనకి షుగర్ పేషెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా జల్లించుకోగా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని మనం స్టోరేజ్ క్యాన్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది హార్లిక్స్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. సో ఇది 1 మంత్ కూడా మంచిగా ఉంటుంది. నేను 100 గ్రామ్సే ప్రిపేర్ చేశాను. మీరు ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకొని స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.